ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. సాయిరామ్. మనం బాల వికాస్లో పిల్లలకి గుణము ఎలా ఉండాలి, అనాల కన్నా గుణాలు మిన్న అని చెప్పడానికి స్వామి ఒక చిన్న కథను ఎప్పుడూ చెప్తుంటారు. ఆ కథ ఏమంటే, ఇద్దరు వ్యక్తులు ఒక గ్రామంలో ఉంటారు. ఇద్దరికి ఎప్పుడు ప్రయాణించే అలవాటు ఉంటుంది. ఒకనికేమో ఎప్పుడు గుర్రం పైన పోయే అలవాటు ఉంటుంది. ఒకనికేమో ఎప్పుడు సంకలో నిండు పెట్టుకొని పోయే అలవాటు ఉంటుంది. సరైన ఇద్దరు ఒకే రోజు ఒకే ఊరికి ప్రయాణం కావాల్సి వస్తుంది. ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఒకడేమో సంకలో దిండు పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. వాని పక్కనే ఒకడు గుర్రము పైన ఎక్కి వెళ్తూ ఉంటాడు. వీళ్ళు ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలోని వాళ్ళు అనుకుంటారు, ఓహో, ఈ గుర్రం పైన వెళ్ళేవాడు యజమాని, ఆ పక్కన దిండు పట్టుకొని వెళ్ళేవాడేమో అతని సేవకుడు అని అనుకుంటారు. సరే, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు వెళ్ళాల్సిన ఊరు రానే వస్తుంది. వాళ్ళు ఇద్దరు ఒక సత్రంలో దిగితే దిండు పట్టుకున్నోడేమో దిండు తల కింద పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతాడు. ఈ గుర్రం పైన వచ్చినోడేమో ఆ గుర్రానికి ఆహారం వేస్తూ మేత వేస్తూ దానికి నీళ్లు పడుతూ ఉంటాడు. అక్కడుండే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో, ఈ దిండు పైన పడుకున్నోడే యజమాని, ఆ గుర్రానికి మేత వేసేవాడు సేవకుడు అనుకుంటారు. సో స్వామి ఏం చెప్తారంటే, మనకు గౌరవ మర్యాదలు కానీ అన్ని సంఘంలో మనం చేసే కార్యక్రమాల ద్వారా కానీ పనుల ద్వారా కానీ లభిస్తాయి. కాలాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. కానీ మన గుణగణాల వల్ల వచ్చే స్థితి మాత్రం ఎప్పటికీ మారదు. కాబట్టి మంచి గుణాలను మీరు అలవర్చుకోండి అని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు, మనమందరము మంచి గుణాలను, మంచి అలవాట్లను నేర్చుకుందాం. మన సమాజంలో ఎప్పుడూ మంచి వ్యక్తులుగా